హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ విభాగం నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని కూడా అయితే డిస్కస్ చేద్దాం. పర్టికులర్గా ఈ కరెంట్ అఫైర్స్ నుండి ఆల్మోస్ట్ 10 మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ టాపిక్ని అస్సలు మిస్ చేయకుండా తరువుగా ప్రాక్టీస్ అయితే చేయండి డైలీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 2026లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని, కొన్ని కంపెనీస్తో మన భారతదేశం డీల్ కుదుర్చుకుంది, వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఉపాధిని ప్రోత్సహించేందుకు సేఫ్ మొబిలిటీ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద సేఫ్ మొబిలిటీ ప్రోగ్రామ్ టు ప్రమోట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ త్రూ SHGS? సో ఈ స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు సేఫ్ మొబిలిటీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. యూపీ అయితే రీసెంట్గా ఏప్రిల్ నెలలోనే 2026 ఏప్రిల్ నెలలో అయితే ఈ స్కీమ్ని ప్రారంభించారు. ఇదేంటంటే మహిళలకు స్వయం ఉపాధిని కలిగించడం. ఈ రిక్షాస్ ఉంటాయి కదా, ఈ రిక్షాస్ అంటే ఆటోల ఊబర్ ఆటోస్ ఎలా ఉంటే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో వాటికి డ్రైవ్ చేయడానికి వాళ్ళే ఉచితంగా శిక్షణ అనేది, ట్రైనింగ్ అనేది ఇచ్చి, తద్వారా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అయితే వాళ్ళకి ఇచ్చి ఉపాధిని అయితే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అనమాట. డ్రైవ్ చేసుకుని అలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి డ్రైవ్ చేస్తున్నారు. సుమారు సంవత్సరానికి వచ్చి 3 లక్షల వరకు సంపాదించుకునే విధంగా అయితే వీళ్ళకి ఈ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆడవాళ్ళే డ్రైవ్ చేస్తే ఎవరైతే ఆడవాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళకు కూడా సురక్షితమైన భద్రత అనేది కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ని, సో సేఫ్ మొబిలిటీ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించింది. సో ఇక్కడ ఈ స్కీమ్ని ప్రారంభించినటువంటి సీఎం ఎవరు అంటే యూపీ ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. అండ్ ప్రతి స్టేట్కి సంబంధించి, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సీఎంస్ను, గవర్నర్స్ లిస్ట్ను కూడా మీరు బట్టి పట్టాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసీఐ నెట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద ఈసీఐ నెట్ ప్లాట్ఫామ్? ఆన్సర్ వచ్చేసి భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్నే మనం ఈసీఐ అంటాం. సో ఈ ఈసీఐ నెట్ అనేది ఏంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఓటర్లకు, ఎన్నికల అధికారాలకు, రాజకీయ పార్టీలకు అవసరమైనటువంటి అన్ని సేవలను, వాటికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటిని ఒక్కచోటే అందిస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మనం పొందుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నో యువర్ క్యాండిడేట్ వంటి ఫీచర్ల ద్వారా ఓటర్లు సరైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా అయితే ఇది సహాయపడుతుంది. దీన్ని 2026 జనవరి నెలలో జరిగినటువంటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య మరియు ఎన్నికల నిర్వహణ సదస్సులో అయితే దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్ఫామ్ని, ఈసీఐ నెట్ అనే ప్లాట్ఫామ్ని అయితే 2026 జనవరి అంతర్జాతీయ ప్రజాస్వామ్య మరియు ఎన్నికల సదస్సులో అయితే దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో మన భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ప్రస్తుతం 2026లో? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముఖ్యమంత్రి ఉద్యోగ్ క్రాంతి యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ అనమాట. సో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2022లోనే ఈ యొక్క స్కీమ్ని, ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, అంటే సుమారు ఇంటర్ చదివిన వాళ్ళకి ఎవరు 18 నుండి 40 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ, రిటైల్ అటువంటి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళకైతే 3% ప్రభుత్వం రాయితీ భరించి వడ్డీలు అనేది, డబ్బు అనేది అయితే ఇస్తుందన్నమాట. లోన్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సర్వీస్ సెక్టర్ అయినా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అయినా కానీ. సో యూత్ని ప్రోద్బలం చేయడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అయితే వీళ్ళు ఈ స్కీమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే సహాయం అందిస్తున్నారు. దీన్ని 2022లోనే అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ప్రారంభించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శక్తి సదన్ పథకం ఏ 2 పథకాల విలీనంతో రూపొందించబడింది? శక్తి సదన్ స్కీమ్ ఇస్ ఫార్మ్డ్ బై మెర్జింగ్ విచ్ 2 స్కీమ్స్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. శక్తి సదన్ అనే పథకం 2 స్కీముల్ని కలిపి ఈ శక్తి సదన్గా అయితే పెట్టారు. అది స్వధార్ గృహ అండ్ ఉజ్వల. ఈ 2 స్కీమ్స్ అప్పటి వరకు వేరువేరుగా 2022 వరకు అయితే ఇవి వేరువేరుగా అయితే వీటి ధర్మాలను అయితే నిర్వర్తించేవి ఈ స్కీమ్స్. సో 2022లో ఈ రెండింటిని కలిపి వాటికి శక్తి సదన్ అని అయితే పేరు పెట్టి అప్పటి నుండి శక్తి సదన్గా అయితే ఈ పథకం కొనసాగుతుందన్నమాట. సో ఏంటంటే కష్టాల్లో ఉన్న మహిళలకు సహాయం చేయడం, ఆడవాళ్ళని అక్రమంగా తరలించడం అనేవి ఉంటాయి కదా, అటువంటి మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, వారికి ఆరోగ్యం, వారి జీవన స్థితిగతులన్నింటినీ చూసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా అంతకుముందు ఈ 2 వేర్వేరు పథకాలుగా ఉండే వాటిని 2022లో ఈ రెండింటిని కలిపి శక్తి సదన్గా అయితే మార్చడం అనేది అయితే జరిగింది.
సో, ఈ శక్తి సదన్ అనేది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి స్కీమ్ అయితే కాదనమాట. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందనమాట. సో, ఇప్పుడు పీఎం కిసాన్ అనేటువంటి పథకం ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోకి ఏ మూలన్నా గానీ ప్రతి రైతుకైతే పీఎం కిసాన్ అనేదైతే అందుతుంది స్కీమ్ ద్వారా సహాయం. అది అంతకుముందు మనం చదివాం. సో, ఆ విధంగానే ఇది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం అనమాట. స్కీమ్ అనమాట. అన్ని భారతదేశం మొత్తం అయితే ఈ పథకం అనేది అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బ్రిక్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? బ్రిక్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? బ్రిక్స్ కాదు బ్రిక్ అనమాట. సో బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, దీన్ని సింపుల్గా బ్రిక్ అని అయితే పిలుస్తారు. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి, విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే ఈ బ్రిక్ అనేది పనిచేస్తుంది అనమాట. దీని ప్రారంభ సమావేశాలు మార్చి 2026 మార్చిలో అయితే జరగడం అయితే అయింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని అంటే ఇది డీబీటీ కింద ఉన్న 14 సంస్థలను కలిపి ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలను సైంటిస్టులు తయారు చేయడం మరియు వారి యొక్క పరిశోధనలకైతే అభివృద్ధి అనమాట దీని యొక్క ప్రధాన లక్ష్యం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సూక్ష్మ రుణ రంగంలో క్రెడిట్ ప్రవాహాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం పేరు ఏంటి? విచ్ స్కీమ్ వాస్ లాంచ్ టు ఎన్హాన్స్ క్రెడిట్ ఫ్లో ఇన్ ద మైక్రో ఫైనాన్స్ సెక్టార్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సూక్ష్మ రుణ సంస్థల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం 2.0 CGSMFI 2.0 అని అయితే లాంచ్ చేయడం అనేది అయితే జరిగిందనమాట రీసెంట్గా. సో అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి లోన్ అమౌంట్ అనేది సో త్వరగా గ్రాంటెడ్ అవ్వడానికి అయితే ఈ పథకం అనేది అయితే పేరు పెట్టారనమాట. సో ఎవరైతే చిన్న వ్యాపారులు రైతులు ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ నుండి కానీ ఏదైనా ఫైనాన్స్ కంపెనీ నుండి కానీ లోన్ పొందడం అనేది చాలా డిఫికల్ట్. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైతే చిన్న రైతులు వారు చిన్న వ్యాపారాలు ఉంటారో వాళ్ళకి లోన్ అమౌంట్ అనేది స్పీడ్గా వచ్చి వీళ్ళకి సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది గోల్డెన్ రోడ్ హౌ ఏషియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్ పుస్తకానికి 2026 మార్క్ లింటస్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? సో పుస్తకం పేరు ఏంటి? ది గోల్డెన్ రోడ్ హౌ ఏషియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్ అనే పుస్తకానికి 2026లో అవార్డు పేరు ఇది. మార్క్ లింటస్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు అని అంటే ఆన్సర్ వచ్చేసి విలియం డాల్రింపుల్. ఈ విలియం డాల్రింపుల్ అనేటువంటి వ్యక్తి అయితే ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు అనమాట. సో ఈయన రాసినటువంటి పుస్తకానికి 2026లో మార్క్ లింటస్ హిస్టరీ ప్రైజ్ అనేటువంటి ప్రైజ్ అయితే వచ్చిందనమాట. అవార్డు అనేది వచ్చింది. పుస్తకం పేరు ఏంటంటే ది గోల్డెన్ రోడ్ అనే పుస్తకం. ఈ పుస్తకం ఏం చెప్తుందంటే మన ప్రాచీన భారతదేశం, మన ఏషియంట్ ఇండియన్ హిస్టరీ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఎలా మార్చింది అన్న విషయాన్ని, మన భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని అయితే ఈయన చాలా గొప్పగా వివరించారనమాట. సో ఈయన చేసినటువంటి ఈ రచనకు గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అయితే దక్కించుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒడిశా రాష్ట్రంలోని తొలి స్మార్ట్ విలేజ్గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు? విచ్ విలేజ్ వాజ్ డెవలప్డ్ యాజ్ ఏ ఒడిశాస్ ఫస్ట్ స్మార్ట్ విలేజ్? సో ఆన్సర్ వచ్చేసి కుసున్పూర్ అనేటువంటి గ్రామం ఇది ఒడిశాలో అయితే ఉందన్నమాట. ఇది మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా అయితే ఒడిశాలో మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా అయితే పేరుగాంచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జోస్ ఆంటోనియో కాస్ట్ మార్చి 2026లో ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జోస్ ఆంటోనియో కాస్ట్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ మార్చ్ 2026? సో ఆన్సర్ వచ్చేసి చిలీ అనమాట. చిలీ అనేది దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా ఖండంలో ఈ కాంటినెంట్లో ఒక దేశం అనమాట. సౌత్ అమెరికా కాంటినెంట్లో ఇది ఒక దేశం అనమాట చిలీ అనేది. అక్కడ ఆ దేశంలో మార్చి 2026లో అయితే జోస్ ఆంటోనియో కాస్ట్ గారు ఈ చిలీ దేశానికి 38వ అధ్యక్షుడిగా అంటే ప్రెసిడెంట్గా అయితే ఎన్నికవ్వడం జరిగింది. 38వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 4 సంవత్సరాల కాలం 4 ఇయర్స్ వరకు కూడా ఈయన బాధ్యతలు అనేవి కొనసాగిస్తారనమాట ప్రెసిడెంట్గా ఆ దేశానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఏ మిషన్ కింద అమలు చేయబడుతుంది? సో NLEP ఈస్ ఇంప్లిమెంటెడ్ అండర్ విచ్ మిషన్? సో ఆన్సర్ వచ్చేసి జాతీయ ఆరోగ్య మిషన్ అనమాట. జాతీయ ఆరోగ్య మిషన్ NHM కింద అయితే ఇది అమలు చేయబడుతుంది. 2027 నాటికి అంటే వచ్చే సంవత్సరం నాటికి భారతదేశంలో పూర్తిగా ఈ కుష్టి రోగాన్ని నిర్మూలించాలన్న దిశగా అయితే ప్రణాళికలు కొనసాగుతున్నాయి అన్నమాట. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడినటువంటి రోగులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చికిత్సను అందించి ఈ పూర్తిగా నిర్మూలించేలాగా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, ఆ బాధితులకు చికిత్స అందించడం ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. PM ప్రాణం పథకం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? PM ప్రాణం స్కీమ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయ మరియు ఎరువుల రంగం, అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్స్.
ఈ మిషన్ కింద ఈ సెక్టార్ కింద అయితే ఈ స్కీమ్ అనేది అయితే వర్క్ అవుతుంది అనమాట. పిఎం ప్రాణం అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా ఈ కెమికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ని యూస్ చేయడం, రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది అనమాట. మంచి అధిక దిగుబడి ఇచ్చేటువంటి పంటలు అనేవి పొందుకోలేకపోతున్నాం. భూమి సారం కోల్పోతుంది, దాని జీవం పోతుంది. ఈ ఉద్దేశంతో ఏంటంటే ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను, సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తే భూమి మళ్ళీ ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తన స్థితిని పోగొట్టుకోకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. దీన్ని 2023లోనే ప్రారంభించడం అనేది అయితే జరిగింది. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞాన్ భారత్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం? జ్ఞాన్ భారత్ మిషన్ బిలాంగ్స్ టు విచ్ మినిస్ట్రీ? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. సో ఈ మినిస్ట్రీ విభాగంలో అయితే ఈ జ్ఞాన్ భారత్ అనేటువంటి మిషన్ అనేది పనిచేస్తుంది. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, సో సాంప్రదాయ ప్రకారంగా చేవ్రాతలతో ఉన్నటువంటి లిపిని అయితే గుర్తించి వాటిని డిజిటలైజ్ అయితే చేస్తారు. 2031 నాటికైతే దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో సాంప్రదాయ లిపిని గుర్తించి చేవ్రాతలు ఉంటాయి కదా, చేత్తో రాసాయి, వాటిని గుర్తించి వాటిని డిజిటలైజ్ అయితే చేస్తారనమాట. సుమారుగా దీనికోసం ప్రత్యేకంగా 480 కోట్ల బడ్జెట్తో దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది భారత్ నెట్ ప్రాజెక్ట్? ఆన్సర్, గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం అనమాట. సో బ్రాడ్బ్యాండ్ టు గ్రామ పంచాయతీ అండ్ పల్లెలకు, పట్టణాలకు, ప్రజలకు ఈ సాంకేతిక సేవలను అందించాలి, సమానంగా అందించాలన్న ఉద్దేశంతో అయితే ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది అయితే జరిగిందనమాట. మన భారతదేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఈ బ్రాడ్బ్యాండ్ సేవలను అయితే అందిస్తారు. ఇది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది డిజిటల్ ఇండియా అభివృద్ధికి ముఖ్యమైన కార్యక్రమం అనమాట. దీన్ని 2011లో అయితే ప్రారంభించారు. సో ఆప్టికల్ ఫైబర్ నెట్గా దీన్ని ప్రారంభించారు. బట్ 2015లో దీన్ని భారత్ నెట్గా అయితే పేరు మార్చడం జరిగింది. అండి, ఎంపీఎల్ఏడిఎస్ ఈ సాక్షి పోర్టల్కు కేంద్ర నోడల్ ఏజెన్సీగా ఉన్న మంత్రిత్వ శాఖ ఏది? సో విచ్ మినిస్ట్రీ ఈస్ నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఎంపీఎల్ఏడిఎస్ ఈ సాక్షి పోర్టల్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, ఎంఓఎస్పిఐ అనేటువంటి మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో అయితే ఈ పోర్టల్ నోడల్ ఏజెన్సీగా అయితే పనిచేస్తుంది ఎంపీ ల్యాండ్స్ కానీ ఈ సాక్షికి అయితే. నెక్స్ట్ క్వశ్చన్. లఖ్పతి బిటియా యోజన వంటి పథకాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? విచ్ స్టేట్ ఈస్ లాంచ్డ్ ద లఖ్పతి బిటియా యోజన? సో ఆన్సర్ ఇక్కడ రాష్ట్రం అని ఇచ్చాడు కానీ కేంద్రపాలిత ప్రాంతం అని కూడా మీకు ఇవ్వచ్చు, ఎందుకంటే ఆన్సర్ ఢిల్లీ కాబట్టి. ఢిల్లీ అనేది స్టేట్ కాదు కదా, అది ఒక కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. సో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ లఖ్పతి బిటియా యోజనని ప్రారంభించిందనమాట. మహిళల సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఎక్సర్సైజ్ కంజర్ అనేది భారత్ మరియు ఏ దేశం మధ్య నిర్వహించే సైనిక వ్యాయామం? సో ఎక్సర్సైజ్ కంజర్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఈ ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఒక ఆర్మీ దళం నిర్వహించేటువంటి వ్యాయామ కార్యక్రమం అనమాట, విన్యాసం అనమాట. దీన్ని మన భారత్ మరియు ఏ దేశానికి మధ్య జరుగుతుందంటే కిర్గిస్తాన్. సో మనకి మరియు కిర్గిస్తాన్ మధ్య అయితే ఇది జరుగుతుంది. 2011 నుండి అయితే ఇది జరగడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం మనం చేస్తే ఇంకో సంవత్సరం ఈ కిర్గిస్తాన్ సైన్యం అనేది ఈ విన్యాసాలను అయితే ప్రారంభిస్తారనమాట. 2026లో అయితే మన దేశంలో జరిగింది, అస్సాంలో అయితే జరగడం అయ్యిందనమాట. ఈ విన్యాసం సైన్యానికి మధ్య అంటే ఉగ్రవాదుల్ని ఎలా వాళ్ళ యొక్క దాడిని ఎలా ఎదుర్కొనవాలి, అలాంటి విన్యాసాలన్నీ ప్రదర్శించబడతాయి అన్నమాట. ఎల్ చిచోన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఎల్ చిచోన్ వాల్కనో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ మెక్సికో అనమాట. సో ఇది ఒక క్రియాశీల అగ్నిపర్వతం. చాలాసార్లు ఈ అగ్నిపర్వతం నుండి అయితే పేలుళ్ళు అనేవి జరిగినాయి. ఇది మెక్సికోలో అయితే ఉంది, ఎల్ చిచోన్. 2025 అవినీతి భావన సూచికలో భారతదేశ ర్యాంకు ఎంత? ఇండియాస్ ర్యాంకింగ్ సిపిఐ 2025లో మనం 91వ ర్యాంకుగా అయితే వచ్చామన్నమాట. 2024లో 2024లో అయితే 96వ ర్యాంక్ అనేది అయితే ఉంది. సో 2025లో 91కి కొంత అనేది అయితే మెరుగుదల కనిపించినప్పటికీ కూడా ప్రపంచంతో పోలిస్తే ఇంకా మనం అవినీతి కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా ఉన్నాం. అవినీతి అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అనేది అయితే ఇది విడుదల చేస్తుంది ఇండెక్స్. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ అయితే విడుదల చేసినటువంటి సిపిఐలో భారత్ 91వ స్థానంలో ఉంది. ఈ సూచికలో దేశాల అవినీతి స్థాయిని అయితే ఇది ఈ సిపిఐ అనేది అవినీతి స్థానాన్ని అంచనా వేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక గ్లాస్ మ్యూజియం ఏ జిల్లాలో నిర్మించబడుతుంది? ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ మ్యూజియం ఈజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ వచ్చేసి ఫిరోజాబాద్. ఇది యూపీ ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ అనే జిల్లాలో అయితే మొట్టమొదటిగా
ఇక్కడ గ్లాస్ మ్యూజియం అనేదాన్ని గ్లాసుతో అయితే నిర్మిస్తున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ విస్తార్ అనే ఏఐ సాధనాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? విచ్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్డ్ భారత్ విస్తార్ ఏఐ టూల్? సో ఆన్సర్ వచ్చేసి వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనమాట. అగ్రికల్చర్ మినిస్ట్రీ అయితే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది 2026-27 బడ్జెట్లో. దీని గురించి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని వ్యవసాయ మంత్రిత్వం ఎవరు, మన కేంద్ర వ్యవసాయ మంత్రి ఎవరు? సో ఆయన పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఆయన అయితే దీన్ని జైపూర్లో ప్రారంభించడం అనేది అయితే జరిగింది. నెక్స్ట్, సువాన్ నది ఏ నదికి ఉపనది? సువావ్ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? సో ఆన్సర్ వచ్చేసి రప్తి అనమాట. ఈ రప్తి అనేది నార్మల్గా స్టార్టింగ్లో దీన్ని ఏమనేవాళ్ళు అంటే ఇది ఒక డ్రైనేజ్ అనేవాళ్ళు. బట్ కాకపోతే దీన్ని ఉపనదిగా అయితే భావించాలి. అంటే ఈ సువాన్ నదికి ఇది కూడా ఉపనదిగా అయితే పెద్ద కాలువగా అయితే ఏర్పడొస్తుంది కాబట్టి దీన్ని ఉపనదిగా ప్రతిపాదించాలని కొన్ని జరిగినాయి అనమాట. ప్రతిపాదనలు అనేవి నడిచినాయి. సో ఇప్పుడు వాస్తవానికి సువాన్ నది రప్తి నదికని ఉపనది అనమాట. రప్తి నది గగారా నదికి ఉపనది. గగారా నది అనేది అయితే ఉంటుంది కదా, మనం ఏషియంట్ ఇండియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు వీటి గురించి అయితే క్లియర్గా చదివాము. సో ఈ గగారా నది ఉపనది ఏంటో సువాన్ నది. ఈ సువాన్ నదికి ఉపనది ఏంటి? రప్తి నది. గగారాకి సువాను, సువానికి రప్తి అనేది ఉపనదులు. నెక్స్ట్, హిమ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ హిమ్ కనెక్ట్? ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి. సో ఈ హిమాలయ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి పరిశోధకులను అనుసంధించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. నెక్స్ట్, ఇంద్రావతి నది ఏ నదికి ఉపనది? ఇంద్రావతి నది ఏ నదికి ఉపనది? సో ఆన్సర్ ఏంటంటే గోదావరి నదికి ఉపనది. ఇది ఎక్కువగా మధ్య భారతదేశంలో ఎక్కువగా ప్రవహిస్తుంది ఇంద్రావతి నది అనేది. బట్ ఇది గోదావరి నదికి ఉపనది అనమాట. నెక్స్ట్, తులిప్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? తులిప్ ఫెస్టివల్ 2026 హెల్డ్ అట్ న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీలో అయితే జరిగిందనమాట. ఇది ఈ ఫ్లవర్స్ ప్రదర్శన అనేది ఈ ఫెస్టివల్లో అయితే నిర్వహించారు. ఇది అంతర్జాతీయ సహకారంతో జరుగుతుంది. నెక్స్ట్, గుజరాత్ సెమీ కనెక్ట్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది? గుజరాత్ సెమీ కనెక్ట్ 2026 హెల్డ్ అట్ అహ్మదాబాద్లో అయితే ఈ సెమీ కండక్టర్ రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టిందనమాట. ఈ కాన్ఫరెన్స్లో పరిశ్రమకు సంబంధించిన నిపుణులందరూ దీంట్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఇవి ఒక 25 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. 2026కి సంబంధించి ముఖ్యంగా అన్ని నెలలకి జనవరి నుండి ఇప్పుడు ఏప్రిల్ వరకు జరిగినటువంటి అన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.